టీ20 క్రికెట్లో టీమిండియాకు ఈ ఏడాది మర్చిపోలేని జ్ఞాపకాలనైతే మిగిల్చింది. 17 ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది తెరపడింది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విజయంతో అరంగేట్రం టీ20 ప్రపంచ కప్ 2007 విజయం తర్వాత మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ నైతే ముద్దాడింది. 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఐసీసీ టోర్నీల్లోనూ టీమిండియాకు భంగపాట ఎదురైంది. 2014 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిన భారత్ 2015 వన్డే ప్రపంచ కప్ లో సెమీస్ లోనే ఎనిదిరిగింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో కంగుతింది. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. 2021 టీ20 ప్రపంచ కప్ లో లీగ్ దశలోనే ఎనిదిరిగిన భారత్ 2022 టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ లో ఓటమి పాలైంది. 2023లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో కంగుతింది. ఇక 2024 టీ20 ప్రపంచ కప్ లో అసాధారణ ప్రదర్శనతో ఓటమెరిగిన జట్టుగా ఫైనల్ చేరిన భారత్ ఫైనల్లో 7 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి విశ్వ టైటిల్ ను ముందాడింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేసి అసాధారణ బ్యాటింగ్ చేశాడు. మరో పక్క హార్దిక్ పాండ్యా కూడా ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు. సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్, జస్ప్రీత్ బుమ్రా సెన్సేషనల్ బౌలింగ్ భారత్ ను విజేతకు నిలబెట్టాయి. ఈ విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ద్వైపాక్షిక సిరీస్ల్లోనూ టీమిండియా విజయాలు సాధించింది. ఈ ఏడాది జరిగిన టీ20 సిరీస్ల్లో టీమిండియా అన్ని గెలిచింది. జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన 3 టీ20 సిరీస్ ను 3-0తో గెలుచుకున్న టీమిండియా జూన్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత జింబాబ్వేతో 5 టీ20 సిరీస్ ను 4-1తో గెలుచుకున్న భారత్ శ్రీలంకతో 3 టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అక్టోబర్ లో బంగ్లాదేశ్ తో 3 టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ సౌత్ ఆఫ్రికా గడ్డపై 4 టీ20 సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది.